గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నందివెలుగు గ్రామానికి చెందిన నల్లూరి రాఘవేంద్ర వెంకట్ అనే బీటెక్ 3వ సంవత్సరం డిఎస్ కోర్సు విద్యార్థి కాలేజీ ప్రాంగణంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన రాఘవేంద్రను గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు దారితీసింది. ఈ ఘటనతో విజ్ఞాన్ యూనివర్సిటీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ప్రతిసారి తల్లిదండ్రులతో రాజీ చేసుకుని వ్యవహారం ముగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మృతి చెందిన రాఘవేంద్ర నిజంగా చదువు ఒత్తిడితోనే ఈ అఘాత్యానికి పాల్పడ్డాడా లేదా కారణాలేమైనా ఉన్నాయా? కాలేజీ ప్రాంగణంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై చేబ్రోలు ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఓకే ప్రియా, గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థి పెట్రోల్ పోసుకొని చనిపోవడం అనేది కలకలం అయిపోయింది. విద్యా వ్యవస్థకి తీవ్ర ప్రశ్నలు రేవెత్తినొచ్చాయి. అయితే గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ చదువుతున్న నల్లూరి రాఘవేంద్ర వెంకట్ కాలేజీలో ప్రాంగణంలోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యగా ఎత్తాడన్నమాట. అయితే తీవ్ర గాయాలతో ఉన్న రాఘవేంద్ర చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడి నుంచి తరలించారు. అక్కడ వైద్యులు చేతులు వేసేయడంతో దగ్గరలో ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాఘవేంద్ర అక్కడ చికిత్స పొందుతూ అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ ఘటనలతో యూనివర్సిటీ యాజమాన్యం వారు తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో జరిగినప్పుడల్లా తల్లిదండ్రులతో రాజీ చేసుకొని వ్యవహారం ముగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ రాఘవేంద్ర ఎలా చనిపోయాడు? చదువు ఒత్తిడి వల్ల కారణమా లేదా యాజమాన్య నిర్లక్ష్యమా? ఈ అఘాత్యానికి కారణం ఎవరు? కాలేజీ ప్రాంగణంలో ఇలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి రాఘవేంద్రకి ఎందుకు వచ్చింది? అయితే అన్ని కోణాల్లో చూసినట్లయితే ఇప్పుడు చేబ్రోలు ఎస్ఐ కేసు కట్టడం అయితే జరిగింది. అసలు రాఘవేంద్ర ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఆ కాలేజీ ప్రాంగణంలో చేసుకోవడానికి కారణాలు ఏంటి? ఇదే గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గంలో ఒక కేఎల్ యూనివర్సిటీలో కూడా గత కొద్ది నెలల క్రితమే బీటెక్ చదువుతూ విద్యార్థి అంటే రూమ్ లో హ్యాంగింగ్ చేసుకుని మరణించాడు. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం ఇదే పరిస్థితుల్లో విద్యార్థి తల్లిదండ్రులు మళ్ళీ కాలేజీ యాజమాన్యంతో మమత్తులు జరిగి అయితే క్లోజ్ చేయడమే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం అదే విద్యాశాఖ మంత్రికి మద్దతు తెచ్చే విధంగా అయితే చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు అయితే మాత్రం దీనికి నిమ్మకి నీరెత్తుగా అంటే వాళ్ళకి ముట్టడంతో యూనివర్సిటీలపై కాలేజీ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదా అని చెప్పారు. నారా లోకేష్ మంత్రి తప్పుదారి పట్టిస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నలు వెలువెత్తున్నాయి. ఇప్పటికైనా కానీ కాలేజీలు, స్కూల్స్, యూనివర్సిటీలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పని చూస్తున్నాం అన్నమాట. ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యాశాఖ అధికారులు మేల్కొని ఇప్పటికైనా కానీ ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా యూనివర్సిటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అని వేచి చూడాల్సి వస్తుంది. సువర్ణబాబు, పోలీసుల దర్యాప్తులో ఏ అంశాలు బయటపడే అవకాశం ఉంది ఈ ఆత్మహత్యకు సంబంధించి? అయితే ఇప్పటికే అయితే మాత్రం ఈ స్టూడెంట్ ఉదయాన్నే ఇప్పుడే పెట్రోల్ బాటిల్ తీసుకొని లోపలికి వచ్చాడనమాట. ఆ పెట్రోల్ బాటిల్ తీసుకొని అంటే కాలేజీ ప్రాంగణంలోనే అసలు ఎందుకు చేసుకున్నాడు అంటే విద్యార్థులతోటే ఏమైనా వివాదం ఉందా లేదంటే ఇప్పుడు అంటే ఇతను బీటెక్ 3వ సంవత్సరం డిఎస్ కోర్సు కూడా 2 సబ్జెక్టులు అయితే మిగిలినాయి. ఆ సబ్జెక్టులు హోల్డ్ లో ఉండడంతో ఆ అధ్యాపకులు ఏమైనా అన్నారా అనే ఈ ప్రశ్నకి అయితే వెలువెత్తున్నాయి. అయితే ఇప్పటికైతే మాత్రం కేసు నమోదు చేబ్రోలు ఎస్ఐ కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారా లేదా అని చెప్పనే అయితే వేచి చూడాల్సి వస్తుంది. అంటే ఇది కాలేజీలోనే జరిగింది కాబట్టి అంటే పూర్తిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు దీని పూర్తి బాధ్యత అయితే కాలేజ్ యాజమాన్యం వద్దే అని చెప్పేసి అని వాపోతున్నారు. థ్యాంక్ యూ సువర్ణబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.